ట్రిప్లో మొదటి రాత్రి మన రూమ్ నుంచి వ్యూ ఇది చూడండి. డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తుంది, ఎంత బాగా ఉందో. సో ఇది ఏ సిటీయో గెస్ చేయగలరా వీడియో లోపలికి వెళ్ళక ముందరే? సో ఇది మన నైట్ వ్యూ మన రూమ్ నుంచి మొత్తం డౌన్ టౌన్. ఓకే, మీకు హింట్ ఏంటంటే ఇది బ్యాంకింగ్ క్యాపిటల్ ఆఫ్ యూఎస్ఏ. చాలా బ్యాంకులకి హెడ్ క్వార్టర్స్. గెస్ చేయండి. సో రాత్రి వ్యూ సరిగ్గా కనబడలేదా? సో మార్నింగ్ వ్యూ చూపిస్తున్నా. ఇదిగోండి మొత్తం మన రూమ్ నుంచి బెడ్ నుంచి వ్యూ. యాక్చువల్లీ ఇది రూమ్ నుంచి కూడా కాదు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా మొత్తం డీటెయిల్గా మా రోడ్ ట్రిప్ చూపించేస్తాం మీకు. లెట్స్ గో గైస్. హలో గాయ్స్, రిచ్మండ్లో ఇంకో బ్యూటిఫుల్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అయింది. సో అనుష్కకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను స్వాతి అయితే రిచ్మండ్లో బయలుదేరాం. ఎందుకంటే దానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంకా 3 వీక్స్లోని దాని ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పుడు అలాగే వచ్చేస్తుంది, కానీ ఉండలేకపోతున్నాయి. సరే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది, వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అని. స్వాతి ఏమో 3కి బయలుదేరదాం ఉంది. నేను ఇప్పుడు లేటే కదా, సో 5:30 అయిపోయింది బయలుదేరేసరికి. సో ఒకవేళ మేము అట్లాంటా రీచ్ అవ్వలేము, ఇవాళ రాత్రి టైర్డ్ అయిపోయిందంటే మనకి ఒక 4.5 గంటల దూరంలో షార్లెట్, నార్త్ క్యారోలైనాలో బిగ్గెస్ట్ ఊరైతే ఉంది షార్లెట్. ఆ షార్లెట్లోని మేబీ నైట్ జర్నీ, లేకపోతే అట్లాంటి వెళ్ళిపోదాం, నాకు నాట్ షూర్. సో బయలుదేరుతున్నాం. సో మోడల్ వై తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ 3 వీక్స్లో అను తల్లిని తీసుకెళ్ళడానికి మళ్ళీ జార్జియా వెళ్ళాలి. సో అప్పుడులాగా మోడల్ వై వాడతాం కదా, దాని మీద మైలేజ్ ఎక్కువ పెట్టడం ఎందుకు అని. ఆ తర్వాత దానికి ఎఫ్ఎస్డి ఉంది. ఎఫ్ఎస్డి ఏంటంటే నేను ఫోన్ పట్టుకుంటే అది నాకు వార్నింగ్లు ఇస్తుంది. అందుకని నా పాత కార్లోనే వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి చూద్దాం ఎన్ని మైల్స్ ఏంటి అని చెప్తాను. సో వెళ్దాం. నాకు వీళ్ళు ఎప్పుడు కనబడేవారు కాదు, ఇప్పుడు రోజు కనిపిస్తున్నారు. సో ఇదిగోండి మొత్తం నీళ్ళు. ఇప్పుడు నేను క్రాస్ చేస్తే స్ప్రింక్లర్ నమ్మి పడుతుందేమో. సో వీళ్ళకి బై బై, జస్ట్ 2 days అంతే, వచ్చేస్తాం మళ్ళీ. ఓకేనా, వెళ్ళిపోదాం మళ్ళీ. లెట్స్ గో. సో ఇప్పుడే చూశాను, చాలా దూరం ఉంది అట్లాంటా. ఇప్పుడు బయలుదేరితే మనం ఎంత ఆల్మోస్ట్ 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:00 రాత్రి 2:30 ఇలా అయిపోతుంది. సరే ఎందుకు అని షార్లెట్లో ఉండిపోదాం అనుకుంటున్నాం. షార్లెట్ డౌన్ టౌన్ చూస్తున్నా. ఇక్కడ నుంచి అబౌట్ 5 hours ఇంచుమించుగా 4.5 గంటలు 5 గంటలు. సో షార్లెట్ డౌన్ టౌన్లో వెళ్ళి, నేను ఎప్పుడు షార్లెట్ ఊరు పక్క నుంచి వెళ్ళడమే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే కానీ షార్లెట్ ఊరు చూడలేదు. సరే ఒకసారి వెళ్ళి షార్లెట్ ఊరు ఎలా ఉంది ఏంటి డౌన్ టౌన్ ఒక రోజు ఉండి రేపు అట్లాంటాకి కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాం. చూద్దాం ఎలా అవుతుందో, అంతా ప్రీ ప్లాన్ ఏం లేదు. వి గో విత్ ద ఫ్లో అన్నమాట. సో నేను స్వాతి ఇంకా లేదు. ఒక్కసారి ఆ మోడల్ వే అలవాటు అయిపోయి మోడల్ 3లోకి వస్తే ఇంద్రబాబు ఎంత టైట్గా ఉంది అనిపిస్తుంది. సో మన ఫేవరెట్ రోడ్డు. స్వాతి ఏమో స్టార్ బక్స్ దగ్గర ఆపమంటుంది. స్టార్ బక్స్ తాగేసి వెళ్తుందట. నేనేమో నాకు మాచా కొనమన్నా, నాకేమో మాచా కొందంట, ఎందుకంటే నాకు ఎక్కువ కాఫీ తాగేస్తున్నాను అని చెప్తుంది. ఆవిడ మాత్రం తాగుతుంది, నేనేమో డ్రైవర్లో డ్రైవ్ చేస్తామంట. అది విషయం. సో ఐస్ బ్రౌన్ షుగర్ ఓట్ మిల్క్ షేకెన్ ఎస్ప్రెసో 20. యా, కరెక్ట్. Sounds good. Anything else? That's it. And the sugar is how much? Like you usually put 2 pumps or 3 pumps for the venti of brown sugar. yeah? Okay, and can you 3 pumps should be okay. can you make it little lighter actually, because I don't like that. Yeah, my wife says she wants it lighter. Do you have a pack of Madeleines? Yes. Yeah, I will take 1 pack of Madeleines. Thank you. Of course. Give me $9.75 at the way. ఇదిగోండి నా ఫేవరెట్ ఫ్రెంచ్ కేక్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇది చాలా రోజులు అయింది ఇది కూడా ట్రై చేసి. ఆవిడ తీసుకుంది కదా, సరే అని నేను మ్యాడ్లిన్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా ట్రై చేయండి, స్టార్ బక్స్కి వెళ్తే మ్యాడ్లిన్ కేక్స్ లాగా చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట. ఈస్ట్ ఇది మాట మన ఐస్డ్ బ్రౌన్ షుగర్ ఓట్ షేకెన్ ఎస్ప్రెస్సో. బాగుందా? కింద సెటిల్ అయింది స్టార్ బక్స్ రూల్. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇటు నుంచి ఉందా ఎగ్జిట్? అట్లేదా? సో నీ స్టార్ బక్స్ వల్ల 10 minutes పోయింది, నాకేమో లేట్ అంటావు, అంతేనా? ఏం పర్లేదు. ఇక్కడ ఇది లేదు, చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఓకే బాయ్. ఇప్పుడే మా ఆవిడ ఫేవరెట్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చింది కదా, తాగాను. ఎలా ఉందంటే గాడిద ఉంటుందా, గాడిదకి గుడ్డు ఉంటుందా, గాడిద గుడ్డులా ఉంది.
అచ్చో నీ మొహలాగే ఉంది స్వాతి డ్రింక్ చాలా బాగుంది. ఇది కూడా గాడి గుడ్ల అది నాది. నాకు వద్దు కూడా. ఏంటో డ్రింక్ అలాగుంది, ఉత్తి బ్లాక్ కాఫీ లాగా ఉంది. Stop. నాకు ఇంకోటి కావాలి. అస్సలు లేదు, బాధ. లేదు, లేదు, లేదు. అంత కాఫీ ఉంది ఏంటి లైట్ చేయమంటే? అలాగే ఉంటది. నేను చెప్పాను మేక్ ఇట్ మోర్ ఓట్ మిల్క్ అని, వినలేదు. అసలు జస్ట్ బ్లాక్ కాఫీ లాగా ఉంది, దాని పేరు మాత్రం ఫ్యాన్సీగా పెట్టి $9.75. ఎక్స్ప్రెస్ అలాగే ఉంటుందండి. $975 ఎవడిస్తాడు ఇప్పుడు? 975 రూపీస్. దట్స్ అ లాట్ మ్యాన్. సరే నా మ్యాడ్లిన్స్ నేను తింటా, చాలా స్ట్రాంగ్ ఉంది. నువ్వు తీసుకున్నావు. ఆహా, దిస్ ఇస్ నథింగ్ బట్ హెవెన్. ఎవరైనా మ్యాడ్లిన్స్ మీకు ట్రై చేస్తే, మీకు ఇష్టమైతే ఆర్ నచ్చకపోతే కామెంట్ పెట్టండి. ఐ జస్ట్ వాంట్ నో మీ ఎపిటైట్ ఫర్ మ్యాడ్లిన్స్ ఎలా ఉంది, ఓకేనా? ఎంతసేపు రెడ్ లైట్ డౌన్ టౌన్. సో రిచ్మండ్ డౌన్ టౌన్ పక్క నుంచి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి ఈ యాంగిల్ నుంచి ఏం కనబడవు, రిటర్న్ యాంగిల్ నుంచే కనిపిస్తాయి. అది వెనక్కి తిప్పి తీగలం లేదో నాకు తెలియదు, కానీ ఇది మొన్న అశోక్తో వెళ్ళిన రూటే. అంటే ఒక స్టేజ్ ఇక్కడ నుంచి కాదు, వెనక అది వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఇదే రిచ్మండ్ స్టేషన్, మెయిన్ స్టేషన్ ఇదే. మెయిన్ స్టేషన్ రిచ్మండ్ వర్జీనియా. ఇప్పుడు రివర్ దాటుకుని వెళ్తాం మాట. సో స్వాతికి ఇచ్చి రికార్డ్ చేయమన్నా, ఇవి రిచ్మండ్ డౌన్ టౌన్లో కొన్ని బిల్డింగ్స్. సో పక్కనే జేమ్స్ రివర్. సో మా ఊరు మొత్తానికి ఈ యాంగిల్ చూపించాను, లాస్ట్ టైం మిస్ అయింది కదా. ఎందుకంటే రివర్ మీద నుంచి మనం క్రాస్ చేసుకొని వెళ్తున్నాం. ఏదో రోజు మన డ్రోన్ తెచ్చి ఇక్కడ బ్యూటిఫుల్గా రిచ్మండ్లో డ్రోన్ షాట్ చేద్దాం, ఓకేనా? అమెరికన్ జెండా. ప్రపంచం అంతా చెప్పారు పెట్రోల్ డాలర్ అయిపోతుంది, సంక్రాంతి పోతుంది అని. డాలర్ మొన్న స్టేట్ ఆఫ్ హోర్ముజ్ వల్ల స్ట్రాంగ్ అయిపోయింది. అది మాట. ద స్టార్స్ అండ్ ద స్ట్రైప్స్. 50 చుక్కలు, 50 రాష్ట్రాలు. అక్కడ లెఫ్ట్లో, అక్కడ అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అవి 50 చుక్కలు ఉంటాయి 50 రాష్ట్రాలకి. అవి 13 ఒరిజినల్ కాలనీస్ మాట. 13 లైన్లు ఉంటాయి, ఒరిజినల్ 13 కాలనీస్. ఇంకా వర్జీనియా వదిలేదు. నార్త్ కేరళైనా బార్డర్ దగ్గరికి వచ్చేసాం. బాగా గ్రీనరీ. మనం కారు కొనడానికి వెళ్ళినప్పుడు గ్రీన్ అంత లేదు కదా, చెట్లు సగం. టైము 6:30 అయింది, మనం బయలుదేరి గంట అయింది. ఇదన్నమాట విషయం. మన హైవేలు ఇవి. దీన్ని మొబైల్ హోమ్ అంటారు. సో ఇల్లునే తీసుకెళ్ళిపోతారు, చూసారా? మొబైల్ హోము మొత్తం ఇల్లుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకెక్కడో ఖాళీ ప్లేస్లో అది ఇన్స్టాల్ చేసుకుంటారు అనమాట. చిన్న ఇల్లు, మొబైల్ హోమ్ అంటారు దాన్ని. అది ఇష్యూ. చూడండి ఎంత పెద్ద గ్యాస్ స్టేషను. నార్త్ కేరళైనా అని మనకి గ్యాస్ అక్కర్లేదు కదా. ఇక్కడ జస్ట్ మెక్డానల్డ్స్లోని చికెన్ నగ్గెట్స్ కానీ లేకపోతే సబ్వే శాండ్విచ్ కానీ తీసుకోవడానికి వచ్చాం. ఒక్కసారి ఆగేసి అది తీసేసుకొని టైమ్ ఫర్ రీఛార్జ్. టెస్లా గ్యాస్ స్టేషన్. నేను ఫస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో ఒక ఈ ఛార్జ్ ఎలా చేస్తారో అని ఒక వీడియో చేశాను. దానికి 1.5 మిలియన్ వ్యూస్. ఓన్లీ ఇంకా స్టాప్ లేకుండా. ఇంకా గుర్తుందా షార్ట్? 1.5 మిలియన్ వ్యూస్ రా బాబు. టెస్లా ఎలా ఛార్జ్ చేస్తారని. గుడ్ ఓల్డ్ డేస్. ఏమైంది? వెళ్ళట్లేదు లోపలికి. ఓపెన్ చేసావా? అవలే. ఇది పక్కది అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్నమాట, అందుకని అవ్వలేదు. ఇది 1 కిలోవాట్ అవర్కి 37 పైసలు. సో టోటల్ ఎంత అవుతుందో తెలీదు. అవుతుంది, స్లోగా అవుతుందా ఫాస్ట్గా అవుతుందా. ఆ పక్కది బ్రేక్ అయింది కాబట్టి మనకు తెలియలేదు. వెళ్ళి టైం పడుతుంది, ఒక 10-15 మినిట్స్. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి కన్ఫ్యూజన్. ఇక్కడ వచ్చేది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. గంటకి 626 మైళ్ళు. చాలా ఫాస్ట్ ఉంది ఛార్జ్ అయితే. ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అదే 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే వెళ్ళిపోతాం, కానీ నేను ఒక 20 మినిట్స్ ఛార్జ్ చేద్దాం, ఓకేనా? అయిపోండి. సో డిన్నర్కి మళ్ళీ ఇంకెక్కడో ఆగిన కన్నా ఇక్కడే దాన్ని చూసేసుకుంటే బెటరు. ఇదిగోండి మేడ్ టు ఆర్డర్. ఇక్కడ ప్రతి గ్యాస్ స్టేషన్లోని ఇలా పెద్ద ఉంటాయి కదా అమెరికాలో, మీకు తెలిసిందే. కానీ చూపిస్తా ఒక్కసారి గ్యాస్ స్టేషన్లో మనకి ఎలా ఆపర్చునిటీ, ఎంత పెద్ద స్టోరు, ఇక్కడ ఏం రకాలు తినొచ్చు అని. నాకైతే చికెన్ శాండ్విచ్ తినాలని. వెళ్దాం లోపలికి. ఎంత పెద్ద స్టోర్ చూసారా, షీట్స్. సో ఇక్కడ శాండ్విచ్ ఆర్డర్ ఇద్దాం. ఫ్రెష్ ఫుడ్. క్యాపుచినో కావాలా? క్యాపుచినో
సరే ఇది తీసుకుంటామా టచ్ స్క్రీన్. మేడ్ టు ఆర్డర్ ఫుడ్, ఫుల్ మెన్యూ. ఐ వాంట్ చికెన్ శాండ్విచ్ గ్రిల్డ్. శాండ్విచ్ వద్దులేండి, ఇంకేం తింటాను? ఇంకా ర్యాప్ అన్నీ ఉన్నాయి కదా, బ్యాక్ సాలడ్స్ ఉన్నాయి. సాలడ్ తీసుకోండి. ఏది సాలడ్ ఇక నాకు సాలడ్ తినాలి స్వాతి. నువ్వు తీసుకో, నీకేం కావాలి నేను తీసుకుంటాను. తీసుకో. నేను మీరు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నాను, సరే. చూసుకుంటాను. మరి నాకు మార్పిచ్చావు. చికెన్ శాండ్విచ్ గ్రిల్డ్, hamburger, no fries, pepper jack. చెప్పే కదా, ఎక్స్ట్రా పెప్పర్ జాక్ కదా ఒకటే రా బాబు. వెనకాల వెళ్ళాలి ఇప్పుడు. బ్యాక్ ఏంటండి? నో ఎక్స్ట్రా, ఓన్లీ పెప్పర్ జాకే. 1 పెప్పర్ జాక్ అంతేనా? సో ఐ వాంట్ బఫెలో సాస్, yellow mustard, mayo, no boom. Lettuce, sour cream, రోస్టెడ్ పెప్పర్స్. 5 roasted peppers. Jalapenos లేవా? కంటిన్యూ, నెక్స్ట్ దీంట్లో ఉంటుంది. Jalapenos, pickles, red onions. Pico వద్దు కదా? I want extra. And then no bacon, no pepperoni. No thanks. అయిపోయిందా? నేను ఆర్డర్. నేను తీసుకుంటాను. యాడ్ ఇట్. సో గోల్డెన్ పిక్ స్వీట్ టీ తీసుకున్నా, పే చేసేద్దాం. ప్రతిసారి స్టోర్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్స్ట్రా చూస్తుంటా. రైండ్ అంట, స్కిన్ ఆన్ డ్రైడ్ ఫ్రూట్. ఆ స్కిన్ రైండ్ ఏంటో ఏవేవో ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. సో మన ఆర్డర్ రెడీ అయిపోయింది. సో ఇది కూడా తీసుకున్నా. స్మూదీ, కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుందని. జింక్, వైటమిన్ B12, వైటమిన్ C, వైటమిన్ D ఇలాంటి తాగాలి రోజు. బతికించేస్తాను. సో ఇదిగోండి మన శాండ్విచ్ అండ్ సాలడ్ రెడీ అయిపోయింది. ఇదే మన డిన్నర్. సెపరేట్గా మళ్ళీ ఆగాను లేదు అక్కడ, మళ్ళీ ఆగితే టైం వేస్ట్ కదా, అందుకని. ఒక ఛార్జ్ కూడా అయిపోయి ఉంటుంది. హోప్ఫుల్లీ ఛార్జ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఆగక్కర్లేదు. డైరెక్ట్గా ఇంకా హోటల్ బుక్ చేస్తాను ఇప్పుడు. షార్లెట్లో డౌన్ టౌన్లో బుక్ చేస్తా, ఎందుకంటే డౌన్ టౌన్ కూడా చూసినట్టు ఉంటుంది షార్లెట్. అదనమాట విషయం. బ్యూటిఫుల్ ఈవినింగ్, టైం 9:30 అయిపోయింది. షీట్స్ ఫస్ట్ టైం షీట్స్లోకి వెళ్తున్నా, బాగుంది, రియలీ గుడ్. చూడండి అమెరికాలో హైవేలు 3 లేన్లు, ఎక్కడికి వెళ్ళినా ఇలా హైవేలు ఉంటాయి, మనుషులు కూడా ఉండరు. ఎస్పెషలీ ఈ జోన్లో అయితే అసలు ఖాళీ, మొత్తం అంతా మేమే. గ్రీన్స్బరో దాటుతున్నాం, ఇంకా 100 మైళ్ళు ఉంది. 100 మైళ్ళు అంటే ఇంకా ఇంచుమించుగా గంటన్నర. నార్త్ కెరళైనాలోని బిగ్గెస్ట్ సిటీ షార్లెట్కి అయితే వచ్చేసాం. చూడండి డౌన్ టౌన్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది కార్ నుంచి. సో ఇప్పుడు మనం డౌన్ టౌన్కి వెళ్ళిపోతున్నాం. మన రూమ్కి వెళ్ళాక ఎలా వ్యూ ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడ కార్లోంచే తీయమన్నా. ఇది బ్యాంకింగ్ క్యాపిటల్ అని మీరు అనుకోవచ్చు. చాలా ఒక 4 బ్యాంక్స్కి మేజర్ హెడ్ క్వార్టర్స్ ఇది. చూడండి వ్యూ ఎలా ఉందో, సూపర్బ్ ఉంది కదా, వెరీ 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 నైస్. సో షార్లెట్ డౌన్ టౌన్ వ్యూ హైవే మీద నుంచి ఫ్యాంటాస్టిక్. ఏంద్రా మ్యూజిక్ అంత గట్టిగా ఉంది, నప్పి. చూద్దాం బాగుందా లేదో హోటల్. మన రూమ్కి వెళ్ళిపోదాం. రాత్రి అయిపోయింది, టైర్డ్. సో చాలా లేట్ అయిపోయింది, వచ్చేసాం. ఇది మన రూము. డౌన్ టౌన్ వ్యూ ఎలా ఉందో చూద్దాం, నేను కనిపిస్తున్నానేమో. ఓ వావ్, నైస్ నైస్ వ్యూ, సూపర్ ఉంది కదా వ్యూ. అదే చెప్పాను నేను, ఒక మూలకు ఉంటే ఇది మొత్తం షార్లెట్ డౌన్ టౌన్ వ్యూ మొత్తం మన రూమ్ నుంచి కనిపిస్తుంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, చూసారా. లైట్లు ఉన్నాయి కదా అక్కడ, అందుకు ఇలా ఇలా పెట్టి తీయాలి. అది మొత్తం డౌన్ టౌన్. సో ఇదిగోండి మొత్తం వ్యూ,
సో వి కాల్ ఇట్ అ నైట్. రేపు మార్నింగ్ క్లియర్గా చూపిస్తాను. సో ఇది గైస్ మన రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంది. మంచి రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు దగ్గర నుంచి క్లోజప్లా చూపించాం కానీ ఇది చూడండి. బెస్ట్ వ్యూ ఆఫ్ షార్లట్. సో ఇవాళ వెళ్ళలేదు పాప దగ్గరికి, ఉండిపోయాను. షార్లట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఉండిపోయాను. సో రేపు వెళ్తాను. ఇవాళ ఒకసారి వెళ్ళి మన షార్లట్ డౌన్ టౌన్లో నడిచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే స్కై స్క్రాపర్స్ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో వచ్చేసాయి కాబట్టి పెద్ద గొప్ప అనిపించదు. కాకపోతే అమెరికాలో 50-60 ఏళ్ళ బ్యాక్ నుంచి ఇలా ఉందన్నమాట. చూడండి, రిచ్మండ్ డౌన్ టౌన్ కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్నది దీనికన్నా. అండ్ మీకు తప్ప యాంగిల్ చూపించాను. ఇంకొన్ని కాండోస్, డౌన్ టౌన్లో కాండోస్ వర్క్కి వాటికి ఈజీ కదా. సో షార్లట్ మీకు నిన్న చెప్పినట్టు చాలామంది ఫ్రెండ్స్ అయితే మూవ్ అయిపోయారని వెల్స్ ఫార్గో చెప్పింది రిచ్మండ్ నుంచి. కొంతమంది మూవ్ అయ్యారు, కొంతమంది ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్. సో బాగుందా గైస్ మన వ్యూ షార్లట్ ఇవ్వండి. సో ఇది మన రూమ్ వ్యూ అండ్ మీ గుడ్. సో ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం లాంజ్లోని ఏముందో చూద్దాం. మనకి లాంజ్ తీసుకొని ఇప్పుడు క్లీనర్ లేట్గా వచ్చింది. సో ఆవిడ చేత క్లీన్ చేయించి ఇక్కడ 1-2 వీడియోలు ఏదో చేయాలి, జియో పాలిటిక్స్ వీడియోలు చేసేసి ఒకసారి లాంజ్కి వెళ్ళి వద్దాం. మనకు అది అవసరం లేదు, అది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది ఆలివ్స్ బాగున్నాయి, చీజ్ ప్లేట్, మ్యాక్ అండ్ చీజ్, పోర్క్ బెల్లీ అంట మనం తినమని. ఇది ఆప్షన్స్ కష్టమేలా అయితే ఇవేం తినాం మనం. చీజ్ ప్లేట్ ఒకటి తీసుకొచ్చి అయితే పోర్క్ తినలేం కాబట్టి ఏం తినగలం వేసుకున్నాం ఇక్కడ. ఆలివ్స్, చీజ్, మ్యాక్ అండ్ చీజ్. ఇది మన స్నాక్ మాట బయటకు వెళ్ళే ముందు. సో మొత్తానికి మన స్వీట్ ఏదో దొరకలేదు కానీ క్లీన్ చేసేసింది రూము. అండ్ ఇప్పుడు వెళ్దాం బయటికి. ఆల్రైట్, బ్యూటిఫుల్ డే షార్లట్లో. చాలా అందమైన రోజు, చాలా బాగుంది. కొంచెం చలి ఉంది, జాకెట్ వేసుకున్నా. కానీ ఇదిగోండి అలా 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 వెళ్దాం. ఆల్రైట్, డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతా కొంచెం దూరంలో ఉంది. సో అక్కడెక్కడైనా పార్క్ చేసి అటు ఇటు నడుద్దాం అన్నమాట. డౌన్ టౌన్లోంచి వెల్స్ ఫార్గో మాత్రం ప్రామినెంట్గా కనిపిస్తుంది. భలే ఉంది. డౌన్ టౌన్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు వర్క్ చేసేసి. ఎందుకంటే ఇది యుఎస్ బ్యాంక్కి, బ్యాంక్ ఆఫ్ అమెరికాకి, వెల్స్ ఫార్గోకి, ట్రూయిస్ట్కి, చాలా బ్యాంక్స్కి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. మన దేశీయులు చాలా మంది ఉంటారు, పక్కా ఉంటారు. ఏమో డౌన్ టౌన్లోకి వెళ్తున్నా. ఈ డౌన్ టౌన్లోని ఇలాగా చెట్లతో చాలా బాగుంది, బ్యూటిఫుల్. నేను చెప్పే కదా ఫస్ట్ టైం ఇన్ షార్లట్. బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియం. అమ్మా ఛార్జింగ్ 6th ఫ్లోర్. చుట్టూరు తిరిగి 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 వచ్చాను. 6వ ఫ్లోర్లో ఛార్జింగ్ ఉంది. మొత్తానికి సగం ఛార్జ్ అయిపోద్దాము బిల్డింగ్ కిందకి వెళ్ళేసరికి. బిల్డింగ్ మీద ఛార్జింగ్ ఏందిరా బాబు. చూద్దాం వ్యూస్ ఎలా ఉంటాయో ఛార్జ్ చేసుకుంటూ చూడొచ్చు. సో బెస్ట్ ఛార్జింగ్ వ్యూ. ఏదో న్యూయార్క్ సిటీ మిడ్ టౌన్లో ఉన్నట్టుంది. ఏంద్రా బాబు ఎంత సౌండ్. సో ఇప్పుడు ఇది ఛార్జ్ చేసి బెస్ట్ వ్యూ కదా ఛార్జింగ్కి. సో ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఛార్జింగ్ $23.30. సో ఇంచుమించుగా 230 మైళ్ళు. సో గ్యాస్ కన్నా చీపు. సో మొత్తానికి చేసేసాం. రేపటి ట్రిప్కి రెడీ మాట. రూమ్కి వెళ్ళే ముందు సరే షార్లట్ డౌన్ టౌన్లో అలా తిరిగేసి వెళ్దామని వెళ్తున్నా. ఈవినింగ్ అయితే నడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రిప్ ఉంది కదా. సో ఒక్కసారి వెళ్ళే ముందు ఒక్కసారి రౌండ్ వేసేసి అప్పుడు వెళ్దాం. వచ్చే ఊరికే, కాకపోతే టైం లేట్ అయిపోయాము. కొంచెం ముందు వస్తే బాగా ఉండేవారు మనుషులు. సో యూజువల్గా ఇక్కడ ఉండమని చెప్పారు నాకు, డబుల్ ట్రీ బై హిల్టన్. మనం మ్యారియాట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో అందుకని నేను హిల్టన్లో ఉండని చెప్పాను. సో ఇది మాట డౌన్ టౌన్లోని సరదాగా అలా డ్రైవ్ చేస్తున్నాం. $20 పార్కింగ్. సో అట్లకి వెళ్ళిపోదాం మళ్ళీ డౌన్ టౌన్ ద్వారా. బాగుంది ఇక్కడ
కరెక్టే, ఇక్కడ ఉంటే బాగుండేదేమో, కానీ ఏం చేస్తాం, ఇలాగా నడుస్తాం ఏంటి. ఇది మాట డౌన్ టౌన్ షార్లెట్లోంచి వెళ్తున్నాం మనం. ఇక్కడే రకరకాల గ్రిల్స్, బార్స్, ఫుడ్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉంటే ఈజీ అయ్యేది, కానీ ఇట్స్ ఓకే. ఇది కూడా ఉంది, గైరో. సో ఇది మాట డౌన్ టౌన్లోని, ఏ ఊర్లో డౌన్ టౌన్ అయినా అలానే ఉంటుంది అఫ్ కోర్స్. ఓకే, ఇప్పుడు షార్లెట్ కూడా మనం క్రాస్ ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. బాగా తిరిగాం కదా చుట్టుపక్కల. సో బ్యాక్ వచ్చేసాం హోటల్కి. సో ఇది మన షార్లెట్ ట్రిప్. చాలామంది ఏమనుకుంటారంటే కామెంట్లు వచ్చినప్పుడు, ఒక ఊరు వెళ్ళి వచ్చేసాడు, నేను ఎన్ని ఊర్లు తిరుగుతాను, ఎన్ని ప్లేసులు తిరుగుతాను, నాకు యూట్యూబ్ నాకు బ్రెడ్ అండ్ బటర్ కాదు, నేను టైంపాస్ కోసం చేస్తామాట. టైంపాస్ కోసం లేకపోతే రికగ్నిషన్ కోసం చేస్తా. సో ప్రతి చిన్నది నేను పోస్ట్ చేయను, నచ్చినవి పోస్ట్ చేస్తారు. ప్రతిరోజు వీడియో పెట్టాలి అనుకుంటున్నాను, ప్రతిరోజు వీడియో పెడతాను, అర్థమైందా. సో వచ్చేసాం రూమ్కి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లాంచ్కి వెళ్ళి ఏమైనా ఇంకొంచెం చీజ్ ఏదైనా తినేసి డిన్నర్. నేను ఇవాళ యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాడు చెప్పాడు 48 hour ఫాస్టింగ్ అంట, 2 రోజులు ఏం తినకుండా అలాంటిది చేయాలి. కొంచెం కడుపు కొంచెం అది వచ్చేసింది, మన వీ షేప్ అయితే పోదు బాడీ, చూసారు కదా, మసిల్స్ అన్నీ పోయాయి ఎందుకంటే జిమ్ చేయట్లేదు కాబట్టి. కానీ చూడండి న్యాచురల్ వీ మంది, చూసారా, ఇక్కడ నేరో బ్రాడ్ చెస్ట్. ఇది దేవుడిచ్చింది మాట, మా నాన్న ఇచ్చింది, దేవుడిచ్చింది. మా నాన్న బాడీ కూడా ఇలానే ఉంటుంది, ఇంకా నాకన్నా బెటర్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది మాట మన ఫిజిక్. నా వయసు ఎంత, 23 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి నీకు ఎలా ఉంది అలా ఉందని నాకు సెటైర్లు. అరే నా ఏజ్ ఎంత నాయన. సో ఇది మన బాడీ. ఇంకొంచెం ఈ మధ్యన స్టార్ట్ చేశాను జిమ్, ఒక 1 week అయింది. ఆర్మ్స్ చూసారా, జస్ట్ 1 weekకి ఆర్మ్స్ ఇలా పెరిగాయి. సో నేను కన్సిస్టెంట్గా చేస్తే బాడీ వచ్చేస్తుంది సూపర్గా. సో ఇప్పుడు ఆ 48 hour ఫాస్టింగ్ ఏదో చేసి కొంచెం కడుపు కూడా తగ్గించాలి. ఇప్పుడు 6 pack చేయలేనేమో కానీ ట్రైంగ్ టు బి యాజ్ ఫిట్ యాజ్ పాసిబుల్. అనుష్క పెళ్ళప్పుడు అందరూ అనుకోవాలి ఎవడి అబ్బాయి అని. సో రాత్రి కళకళలాడుతుంది, అందరూ వైన్లు బీర్లు తాగుతూ, ఈ బార్ అంతా ఫుల్. కానీ నేను మాత్రం రూమ్కి వెళ్ళిపోతున్నా, నిద్ర వచ్చేస్తుంది నాకు. అదే మార్నింగ్ ఉంది కదా ట్రిప్. ఓకే, గుడ్ నైట్ షార్లెట్. ఇక పడుకుని పోది, పొద్దున్న లేచి వెళ్ళాలి. బ్యూటిఫుల్ వ్యూ మన బెడ్ నుంచి, చాలా బాగుంది. సో ఆ టాలెస్ట్ టవర్ ఏమో బ్యాంక్ ఆఫ్ అమెరికా, పక్కన ట్రూయిస్ట్ బ్యాంక్, ఇటు పక్క యుఎస్ బ్యాంక్, ఈ చివర వెల్స్ ఫార్గో మన రూమ్ నుంచి మన బెడ్ కనిపిస్తుంది ఇదిగోండి. అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ మాత్రం, అన్ని బ్యాంక్. అది ప్లాన్. సరే గైస్, సో ఈ వీడియోకి ఇంతే. రేపు మనం అనుష్కని అద్భుతంగా సర్ప్రైజ్ చేద్దాం. ఇట్స్ గోన్ బి మైండ్ బ్లోయింగ్, నాకు అసలు ఐడియా లేదు, అది విషయం. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.